ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రతాప్ రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు? సో విచారణలు జరుగుతున్నాయి. ఒకవైపు హరీష్ రావు విచారణ, ఇప్పుడు కేటీఆర్ విచారణ. బట్ నిన్న కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు వేయడం జరిగింది. పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి విషయం ఇది. ముఖ్యమంత్రికి మాత్రమే తెలుస్తుంది, మంత్రులకు మాకే సంబంధం, అదొక గూఢచార వ్యవస్థ అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రభుత్వానికి ఇంకొక సవాల్ విసిరారు. ఇప్పుడున్నటువంటి డీజీపీని, అంతకుముందు ఉన్నటువంటి మాజీ డీజీపీని, అంతకుముందు ఉన్నటువంటి జితేందర్ని, సో వీళ్ళని కదా విచారించాల్సింది. వాళ్ళని కాకుండా మంత్రుల మీదకి వస్తున్నారు. ట్యాపింగ్ చేస్తే వాళ్ళుగా చేసి ముఖ్యమంత్రికి సమాచారం ఇస్తారని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఒక రివర్స్ సవాల్ ఇస్తున్నారా? అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి అట్టర్లీ ఫ్లాప్ గవర్నమెంట్ అని చెప్పి వ్యాపారవేత్తలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, అన్ఎంప్లాయీస్ కానీ, మహిళలు కానీ ప్రతి వ్యక్తి కూడా అట్టర్లీ ఫ్లాప్ గవర్నమెంట్ అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు, కనిపిస్తుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి 5 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండడానికి రోజు ఒక రకమైనటువంటి ఎపిసోడ్ టీవీ సీరియల్ మాదిరిగా నడిపిస్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. వాస్తవంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్కి హరీష్ రావు గారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్కి ఎలాంటి సంబంధాలు ఉండవు. వీళ్ళు రైటింగ్లు ఇచ్చే పవర్స్ లేవు, ఫోన్లో చెప్పే పవర్స్ లేవు. చెప్పినా చేసేది అధికారులు. ఎవరు? డీజీపీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న కేటీఆర్ చెప్పినట్టు డిఐజీలు ఉన్నారు. డిఐజీలు వాళ్ళని క్వశ్చన్ చేయాల్సింది. వాళ్ళని చేయకుండా ఇలా కేటీఆర్నో, హరీష్ రావునో, కేసీఆర్నో పట్టుకుంటే నష్టపోయేది ఎవరికంటే రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. అంటే పేక మేడల్లా కూలిపోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా అలీబాబా 40 దొంగల మాదిరిగా ఇలా రాష్ట్రం మీద పడి వాళ్ళ కుటుంబం దోసుకుంటుంది. సీఎంఓ ఎక్కడంటే సెక్రటరియట్లో లేదు, రేవంత్ రెడ్డి గారి ఇంటికాడనే సీఎంఓ. తిరుపతి రెడ్డి గారు, కొండరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం ఆర్డర్ ఇస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ పోయినా వాళ్ళ కుటుంబమే పనిచేస్తుంది తప్ప, వాళ్ళ కుటుంబం యొక్క కనుసనల మేరకే అధికారులు పనిచేస్తుండ్రు తప్ప గవర్నమెంట్ అనేది రాష్ట్రంలో లేదు. ఇవాళ కేటీఆర్ని ప్రశ్నించిన, కేటీఆర్ని జైల్లో పెట్టిన, హరీష్ రావుని జైల్లో పెట్టిన, ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేది బంపర్ మెజార్టీతో వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంటే. నాకు చెప్తే ఈరోజు ఎలక్షన్లు పెడితే కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. కాంగ్రెస్ని అట్టర్లీ ఫ్లాప్ చేస్తుంది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి సంగతి నాకు బాగా తెలుసు. 10 సంవత్సరాలతో కలిసి పనిచేసిన ఆయన యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది, ఎవరిది నడవద్దు, ఆయన దొక్కందే నడవాలి, ఎవరిది వినొద్దు, ఆయన మాటనే అందరు వినాలి. ఇలా మంత్రులు కూడా ఆయన మాటలు వినాలంటే ఆయన మాటల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కీర్తిస్తూ, తెలుగుదేశం పార్టీని ప్రేమిస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఏమై ఉండొచ్చు? ఆయనతో అన్నారు కాబట్టి ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? అంటే ఆయన తెలుగుదేశాన్ని ఇక్కడ పెంచి పోషిద్దాం అనుకుంటున్నారా, లేదంటే తెలుగుదేశం పార్టీని మళ్ళా పూర్వవైభవం తీసుకొద్దాం అన్నటువంటి ఉద్దేశమా, లేదంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షనా? ఎట్లా చూడొచ్చు ఈ లైన్? ఈయన మొదటి నుంచి కూడా నోటులో కేసులో ఇరుక్కున్నప్పుడు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వెళ్ళిపోతే నేనే లీడర్ కావచ్చు అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్టార్టింగ్లో మటాచ్ చేసిందే రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసిందే రేవంత్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తి ఇలా తెలుగుదేశం పార్టీ ఇలా నరేంద్ర మోడీ గారి కన్నుడు సన్నుల్లో ఉండాలంటే అటు బాబు గారు కూడా అవసరం. కాబట్టి బాబు గారు ఉంటేనే మోడీ గారు ఈయన ప్రభుత్వాన్ని కాపాడుతారు. ఇలా బీజేపీ, కాంగ్రెస్ కుట్రలో భాగంగానే నడుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఇవాళ కాదు, మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి పనిచేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీతో కలిసి పనిచేయలే. ఇలా రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కలిసి పనిచేస్తుండ్రు, నరేంద్ర మోడీ గారితో కలిసి పనిచేస్తుండ్రు, రాష్ట్రాన్ని దివాలా తీస్తుండ్రు. 8 మంది ఎంపీలు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కనీసం రాష్ట్రంలో రైతులకు యూరియా ఇవ్వలేని పరిస్థితి, రాష్ట్రంలో కరెంట్ ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేయలేని పరిస్థితి. దానిలో భాగంగానే వాటిని కప్పిపుచ్చుకోవడానికే రోజు ఒక రకమైనటువంటి ఎపిసోడ్ నడిపిస్తూ ఉన్నాడు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మరి ప్రజాక్షేత్రంలో కొట్లాడాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఇలా కాళేశ్వరం మీద ఒక బకెట్ మట్టి తీయాలి, కృష్ణా మీద ఒక బకెట్ మట్టి తీయాలి, ఎస్ఎల్బీసీని పక్కన పెట్టిండు, కృష్ణా మీద ఒక ప్రాజెక్టు కూడా చేయలేకపోతుండు. ఇలా 2 సంవత్సరాలు పూర్తి అయిపోతే కూడా ఒక్క బకెట్ మట్టి తీయనటువంటి ఇరిగేషన్లో పనిచేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఒక ఫ్లైఓవర్ లేదు, హైదరాబాద్లో ఎక్కడ ట్రాఫిక్ అక్కడనే జామ్ అయిపోతుంది. మరి ఏమి చేస్తుండ్రు 2 సంవత్సరాల నుంచి అనేది ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతిపక్షంగా మేం కాదు,
ప్రజలే ప్రతిపక్షమై కూకున్నారు రేవంత్ రెడ్డికి.